కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మునగాల మండలం బరాకగూడెం గ్రామ శివారులో స్వయంభూగా వెలిసినారు. ఇప్పుడు ఆ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. సుమారుగా 400 ఏళ్ల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిసినారు. లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చి కోనేరులో సేద తీరారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా స్వయంభూగా కోనేరులో వెలిసినారు. పచ్చటి పొలాల మధ్య పెద్ద పెద్ద చెట్ల నీడలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయం. నిత్యం ఉత్తర ద్వార దర్శనంతో నిత్య వైకుంఠనాథుడిగా దర్శనమిస్తారు స్వామివారు ఈ ఆలయంలో. స్వామివారు ఇక్కడ జయ శ్రీమన్నారాయణ స్వామివారు ఇక్కడ వైకుంఠ నారాయణ మూర్తిగా కొలువైనటువంటి స్వామి. ఈ స్వామివారు ఎలా వచ్చారంటే వైకుంఠం నుంచి లక్ష్మీని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి సేగ తీర్చుకోవడం కోసం కోనేరులో శయనించారు. దక్షిణంగా శయనించి ఉత్తరముఖంగా ఉన్నారు. అందుకోసమే ఈ యొక్క స్వామి ఉత్తర వైకుంఠ నారాయణమూర్తిగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి స్వామివారి అనుగుణ రాజా గారి కల్లోకి వెళ్ళి చెప్పారట, అయినా నేను ఇక్కడ పలానా దగ్గర ఉత్తరంగా నిలుస్తున్నాను, నాకు నిత్య కైంకర్యములకు ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేయమని అడగ్గా అంత స్వామివారు కల్లో స్వప్నంలో సాక్షాత్కరించడంతో వెంటనే రాజాగారు వెళ్ళి వచ్చి చూశారట. కోనేరులో ఉన్న స్వామివారిని చూసి అప్పటి నుంచి స్వామివారు 100 ఎకరాల భూమి దీనికి ఇచ్చారు. కోనేరులో ఉన్నటువంటి ఆదివరాహ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఏకైక దేవాలయం ఇదే. మన బరాకగూడెం గ్రామం, నల్లగొండ జిల్లా మునగాల మండలం బరాకగూడెం గ్రామం ఉన్నటువంటి స్వయంభూ క్షేత్రం. ఇది నిత్యం కూడా నిత్యం వైకుంఠ నారాయణమూర్తిగా నిత్య వైకుంఠం ద్వారంగా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు 5 రోజులు స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజులు 3 రోజులు అధ్యయనోత్సవాలు, 4వ రోజు కళ్యాణం. ఐదో రోజు గరుడ సేవతోని ఈ ఉత్సవాలు సమాప్తం అవుతాయి. నలుమూలల 4 జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ కళ్యాణం రోజు అధిక సంఖ్యలో పాల్గొని అర్ధరాత్రి 12:30 జరగబోయేటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి సంస్కృత కార్యక్రమాలు చూసి స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి వారికి కోరిన కోరికలు తీర్చేటువంటి కోనేటి రాయుడు ఆ యొక్క వెంకట వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ బ్రహ్మరంధ్రం పైన స్వామివారికి అభిషేకం జరిగితే కింద ఉన్నటువంటి వరాహ స్వామివారికి కూడా అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా ఈ కోనేటి దారి దాదాపు ఎటు చూసినా ఒక 20 కిలోమీటర్ల దూరం దారి ఉన్నది. అది ఎక్కడికి ఉన్నదో మనకు కూడా సరిగ్గా తెలియదు. వెనకట పురాతనమైనటువంటి వెనకట మా తాత ముత్తాతలు తెలియపరిచిన విధంగా మేము కూడా ఇప్పటికి కూడా అది కూడా పురాణం చెప్పుకుంటూ వస్తున్నాం. కనుక ఈ కోనేరు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోనేరు. దీంట్లో వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం తర్వాత 2వ సింహాచల క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి దేవాలయం కోనేటి రాయుడు. ఇక్కడ ఉన్నటువంటి బరాకగూడెం వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విశిష్టత మేము ప్రతినిత్యం కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్రంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా చేస్తూ ఉన్నాం. ఈ రాత్రులు కూడా స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. కానీ రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి బ్రహ్మాది ఋషులు మునులు వచ్చి ఆ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర నుండి పైకి వెళ్ళి స్వామివారికి అర్చన ఆరాధన జరుగుతూ ఉంటుంది. దీన్ని పాంచరాత్ర ఆగమంగా 5 రాత్రులు నైవేద్యం జరుగుతూ ఉంది స్వామివారికి 5 వేళల. అందుకోసమే ఈ యొక్క స్వామివారికి ఇంత అద్వైతంగా ఈ విధంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరగడం చాలా విశేషం. అందులోటి పాంచరాత్ర ఆగమంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయకం జరగడం కూడా ఇప్పటివరకు 400 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం విశేషంగా
వైకుంఠ ఏకాదశికి దాదాపు 50,000 మంది దర్శించుకుంటారు. కళ్యాణం రోజు ఈ బ్రహ్మోత్సవాలకు దాదాపు 1,00,000 మంది దర్శనం చేసుకోవడం జరుగుతుంది. విశేషంగా ధనుర్మాసం జరుగుతుంది. మరి మకర సంక్రాంతి, భోగి రోజు గోదా కళ్యాణం, విజయదశమికి మూలా నక్షత్రం నుండి 3 రోజులు విజయదశమి వేడుకలు జరుగుతాయి. ఇవి ఒక దేవాలయం జరిగేటువంటి ఉత్సవాలు కనుక భక్తులంతా ఈ ఉత్సవాలలో అందరూ కూడా పాల్గొంటున్నారు. గ్రామ పెద్దలు చిన్నలు సహాయ సహకారాలు అందిస్తూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఇప్పటి వరకు స్వామివారికి అన్ని కైంకర్యాలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు.